వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాధ్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. తదనంతరం పి రాఘవేంద్ర దశరథహేతు నిరూపణమధిగత్య విష్ణుభట్టాచార్య పూర్वमेव उक्तं पुनः एकवारं सः वदति तदस्ति केवलं 5 minutes. ಕೇವಲವಿಲ್ಲ ಸಂಸ್ಕೃತ ಕೇವಲ ಕೇವಲವಿಲ್ಲ. శ్రీవేంకటేశమఖిలేశమనంతమాద్యం కారుణ్యమారుధిమశేషసురైః వందే సమస్తజగతాం స్థితిసృష్టిహేతుం వైఖానసాన్ మునివరాన్ భృగుకశ్యపాదీన్. నమస్సభాయి సభలో ఆసీనులైనటువంటి పీఠాధిపతుల వారికి, గురువర్యులకు నా పాదాభివందనములు. నా పేరు రాఘవేంద్ర. నేను శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య ప్రథమ వర్షం చదువుతున్నాను. నేను ఈ సభని పురస్కరించుకొని శ్రీ వైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పబడినటువంటి శ్రీ శ్రీనివాస మహికృతమైన దశవిధ హేతు నిరూపణం గురించి కొంత పరిచయమును చేయదలిచాను. ముందుగా ఈ విషయాన్ని గురువరులైనటువంటి శ్రీ విష్ణుభట్టాచార్యుల వారు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను కొంచెం సంక్షిప్తంగా చెప్పదలిచాను. ముందుగా బోధాగినాది ఆపస్తంభాది సూత్రములలో వైఖానస కల్ప సూత్రము అనేటువంటిది సర్వసూత్రములకు ఆది అయి ఉన్నది. ఏ కారణముల చేత ఈ వైఖానస కల్పసూత్రము విశేషమైనదో, అనుసరించదగినదో శ్రీ శ్రీనివాస దీక్షితుల వారి చేత సమర్థించుచు 10 హేతువుల ద్వారా నిరూపితమైనది. ఆ 10 హేతువులు ఏమనగా: అఖిల జగత్కారణ భూతేన విఖనస ప్రణీతత్వాత్, సర్వసూత్రాణమాదిమత్వాత్, ప్రధానాది కర్మసు శృతిమార్గానుసారిత్వాత్, సమంత్రక సర్వక్రియావత్వాత్, నిషేక సంస్కారాదిమత్వాత్, అష్టాదశ శారీర సంస్కారాత్మకత్వాత్, సాంగక్రియా కలాపవత్వాత్, మన్వాద్యేహి స్వీకృతత్వాత్, అఖిల జగదేక కారణభూత శ్రీమన్నారాయణైక పరత్వాత్, తత్సూత్రోక్త ధర్మానుష్ఠాపతామేవ భగవత్ ప్రియతమత్వం ఉపపత్తేశ్చ ఇది. ఈ 10 హేతువుల ద్వారా తాత్పర్య చింతామణి గ్రంథ ప్రారంభంలో కల్పసూత్రము యొక్క విశిష్టతను చెప్పబడినది. అందులో నేను ఒక హేతువులను గురించి ప్రసంగించదలిచాను. మొదటిగా సర్వసూత్రాణం ఆదిమత్వాత్ అనేటువంటి హేతువు గురించి చెప్పదలిచాను. మనకి వేదములు 4 అని మనందరికీ తెలిసిన విషయమే. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు. అయితే ఈ వేదములు ముందు ఒక్కటిగానే ఒక వేదరాశిగా ఉండేవి. వాటిని 4గా విభజించినది వ్యాస మహర్షుల వారు. వ్యాసం అనగా విభజించుట అనే అర్థమని తెలియచున్నది. వేదాన్ని 4 భాగాలుగా విభజించారు కాబట్టి ఆయనకి వ్యాస మహర్షి అనేటువంటి నామం వచ్చినది. ఆయన అసలు పేరు పరాశర మహర్షి. అయితే ఈ వేదం విభజించక ముందు దీనికి వైఖానస శాఖ అనేటువంటి నామము ఉన్నది. ఈ యొక్క వైఖానస శాఖను అనుష్ఠించడం ద్వారా వారికి ఐహిక ముష్మికాదులలో సకల సౌఖ్యములు కలుగుతాయి అని శాస్త్రం రూఢీకరించింది. అలానే శృతియందు ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ అని ఒక మంత్రం చెప్పి ఉన్నది. ఈ మంత్రం ద్వారా అగ్ని, ఇంద్రుడు పరమాత్మ యొక్క ముఖము నుండి ఉద్భవించారు. అలా ఉద్భవించినటువంటి అగ్ని లోకాన్ని భక్షించడానికి సిద్ధమైనప్పుడు పరమాత్మ ఆ అగ్నిని ఉపాసించి శాంతింపజేశారు. అలా పరమాత్మచే ఉపాసింపబడినది కాబట్టి దానికి ఔపాసనాగ్ని అనేటువంటి నామమును పిలువబడుచున్నది. ఈ ఔపాసనాగ్ని లక్షణం మొదటిగా వైఖానస శాస్త్రంలోనే చెప్పబడి ఉండడం, అలానే నవగ్రహ మండలంలో సూర్యుని యొక్క ఆకారం చూసినట్లయితే అది వృత్తాకారంలో ఉండును, కానీ వైఖానస శాస్త్రంలో చతురస్రాకారంలో ఉండుట అని తెలియబడుతున్నది. దీన్ని బలపరచడానికి విష్ణు పురాణం నందు ఒక వృత్తాంతము కూడా చెప్పబడి ఉంది. అది ఏమనగా,
ఒకనాడు విశ్వకర్మ కుమార్తెను సూర్యునికిచ్చి వివాహం చేయగా ఆమె ఆ సూర్యుని తేజస్సును భరించదాలక తన తండ్రి అయిన విశ్వకర్మను వేడుకొనగా అప్పుడు విశ్వకర్మ అల్లుడైనటువంటి సూర్యుడిని సానబెట్టినట్లు తెలియబడుతున్నది. అలా సానబెట్టక ముందు ఏదైతే సూర్యుడి స్వరూపం ఉన్నదో అది చతురస్రాకారంలో ఉన్నది. ఈ వృత్తాంతాన్ని బట్టి చూసినట్లయితే వైఖానస సూత్రము అతి ప్రాచీనమైనదిగా, అలానే సర్వసూత్రాన ఆదిమత్వాత్ అనే విధంగా విష్ణు పురాణం ద్వారా తెలియబడుతూ ఉన్నది. అలానే ఈ సూత్రములో చెప్పిన విధంగా అష్టాదశ సంస్కారాలను పొందిన ద్విజులు ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో తుల్యులగునని, అలానే మానవులలో ఉత్తమోత్తములుగా పరిగణింపబడతారని, అలానే చతుర్వేదమును అధ్యయనం చేసిన ఎట్టి ఫలము కలుగునో ఈ వైఖానస సూత్రమును అధ్యయనం చేసినంత మాత్రాన ఆ ఫలితము కూడా కలుగునని చెప్పి పూర్వ ప్రమాణం ద్వారా తెలియబడుచు ఉన్నది. ఈ విధంగా దశవిధ హేతు నిరూపణం అనే గ్రంథం ద్వారా శ్రీ శ్రీనివాస మఖిలు వారు ఈ శాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని ఉత్కృష్టంగా చెప్పదలిచి ఉన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. महान् सन्तोषः।